ఎలా ఉన్నారండి? ఇండియన్ డైరీకి స్వాగతం. ఈ రోజు మనం ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్కరు విని మీ పిల్లలకు ఈ విషయాన్ని ఖచ్చితంగా చెప్పండి. 1960 నుండి మన భారతదేశం ఆహార సంక్షోభంలో ఉంది. అదే సమయంలో ప్రధానమంత్రి అయిన శాస్త్రి గారు మన దేశంలో రైతుల మీద ఒత్తిడి లేకుండా ఉండడం కోసం ఒక ఆలోచన చేసి ముందుగా ఆలోచన ఇంట్లో ప్రయత్నించి చూద్దామని ఇంటికి వచ్చి తన భార్యతో ఈ రోజు నుంచి వారంలో ఒక రోజు ఒక పూటన మనం ఆహారం మానేద్దాము. అలానే కేవలం చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి పాలు కానీ లేదా అట్టిపండు కానీ ఇవ్వచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలో కూడా పొయ్యిలిగించే అవసరం ఉండకూడదు అని తెలియజేశారు. ఆ రోజు నిద్రపోయిన తర్వాత మరుసటి రోజు ఇంట్లోని వాళ్ళందరినీ పిలిచి అందరూ ఆరోగ్యంగానే చక్కగా ఉన్నారు కదా అని తెలుసుకొని వెంటనే ఆయన ఆలోచన అమలుపరచటానికి రేడియో స్టేషన్‌కి వెళ్లి రేడియోలో ప్రజలందరికీ వారంలో ఒక్కరోజైన సోమవారం కేవలం ఒక్క పూట మాత్రం ఆహారం మానేసి రైతులకి మేలు చేయగలరని పిలుపునిచ్చారు. ఆయన పిలుపునందుకున్న ప్రజలంతా కూడా మేమంతా కూడా శాస్త్రి గారి ఆలోచనకి కట్టుబడి ఉంటాము అని అందరూ సహకరించారు. అదే సమయంలో పాకిస్తాన్ భారతదేశంపై యుద్ధం ప్రకటించింది. దాంతో శాస్త్రి గారి గొప్ప ఆలోచనైన జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో మన దేశంలో ఆహార దిగుమతులకు వెచ్చించాల్సిన డబ్బును ఆయుధ దిగుమతులకి వాడారు. ఈ ఆలోచనతోటి కేవలం రైతుల మీదే కాకుండా సైన్యం మీద కూడా ఒత్తిడి లేకుండా మనం విజయం సాధించగలిగాం. మరొక సంఘటనలో శాస్త్రి గారు జైల్లో ఉన్నప్పుడు వారి భార్య దగ్గర నుంచి వచ్చిన ఉత్తరంలో శాస్త్రి గారి కూతురి ఆరోగ్యం అస్సలు బాలేదని మీరు తప్పకుండా రావాలి అని రాసి ఉంది. అప్పుడు వెంటనే శాస్త్రి గారు అధికారులకి ఒక ఉత్తరం రాసి 15 రోజుల కోసమని నాకు పెరోల్ ఇప్పించగలరు, నా కూతురి ఆరోగ్యం బాగోలేదు అని కోరగా వాళ్ళు ఏకంగా 21 రోజులకి పెరోల్ ఇచ్చారు. ఎందుకంటే శాస్త్రి గారి మనస్తత్వం ప్రవర్తన వాళ్ళకి తెలుసు కాబట్టి. వెంటనే శాస్త్రి గారు జైలు నుంచి బయలుదేరి ఇంటికి వెళ్లి కూతుర్ని చూసి ఆవిడతో మాట్లాడుతుండగానే ఆవిడ అదే సమయంలో కన్ను మూసింది. ఆ తరువాత శాస్త్రి గారు ఎంతో దుఃఖించి జరగవలసిన కార్యక్రమాలు అన్నీ చూసి దహన సంస్కారాలు అన్నీ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి బయలుదేరుతూ తన భార్యతో మీరు ఇంటికి వెళ్ళండి, నేను జైలుకి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్తారు. అప్పుడు భార్య మాతో ఒక 2 రోజులు ఉండొచ్చు కదా అంటే లేదు, నాకు ప్రభుత్వం వారు కూతుర్ని చూడటం కోసమని పెరోల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ కార్యక్రమం ముగిసిపోయింది కదా, కాబట్టి నేను తిరిగి జైలుకి వెళ్ళిపోతాను అని చెప్తారు. ఇంకా వారి కుటుంబ సభ్యులు అడిగినా కూడా నేను ప్రభుత్వం వారిని మోసం చేయను అని జైలుకి వెళ్ళిపోతారు. ఆయనను అక్కడ చూసిన జైలర్ మీకు 21 రోజులకి పెరోల్ మంజూరైంది, ఇంటి దగ్గరే ఉండొచ్చు కదా అంటే లేదు, నాకు ఏ కారణం చేతైతే పెరోల్ మంజూరైందో అది పూర్తయిపోయింది, కాబట్టి నేను తిరిగి వచ్చేశాను అని బదులిచ్చారు. మరొక సంఘటనలో మనకి స్వాతంత్రం రాకన్నా ముందు గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో ఏర్పడిన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ అనే సంస్థ స్వాతంత్ర పోరాటాలకి సహాయం చేయటంలో మరియు వారెప్పుడైనా జైలుకి వెళ్ళినట్టయితే వారి కుటుంబ సభ్యుల్ని ఆదుకోవటంలో ముందంజలో ఉండేది. ఈ విధంగానే మన శాస్త్రి గారు జైలుకి వెళ్ళినప్పుడు శాస్త్రి గారి ఇంటికి ప్రతి నెల రూ. 50 పంపించేవారు. దాంతోనే శాస్త్రి గారి భార్య పిల్లల కుటుంబం గడిచేది. ఒకనాడు శాస్త్రి గారు ఇంటికి ఉత్తరం రాస్తూ నీకు ప్రతి నెల డబ్బు సరిగ్గా అందుతుందా, ఏ ఇబ్బంది కలగట్లేదు కదా అని రాయగా ఆవిడ బదులుగా ప్రతి నెల రూ. 50 వస్తున్నాయి, పైగా నెలకు రూ. 45 మాత్రమే ఖర్చవుతున్నాయి, నేను మిగిలిన రూ. 5 ప్రతి నెల ఆదా చేస్తున్నాను అని రాయగా వెంటనే శాస్త్రి గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీకి ఒక ఉత్తరం రాసి అందులో ఈ నెల నుండి మా ఇంటికి కేవలం రూ. 45 మాత్రమే పంపియండి, మిగిలిన రూ. 5 ఇంకా ఎవరికైతే అవసరమో వారికి ఉపయోగించండి, ఎందుకంటే మా ఇంట్లో కేవలం రూ. 45 మాత్రమే ఖర్చవుతున్నాయి అని తెలియజేశారు. విన్నారు కదండి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో సంఘటనలు ఉన్నాయి. వాటి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా జాతీయ వీరుల గురించి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఒక్క సెకండ్ ఆగి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా. మళ్ళీ ఫ్రైడే ఇంకొక గొప్ప హీరోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.